మెదక్ జిల్లాలో వైద్య ప్రమాణాలు 24 గంటలు మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెల్లవారుజామున 1 నుండి 3 గంటల వరకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగం, ఇన్ పేషెంట్ వార్డ్, ఔషధాలను నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించడం జరిగిందని, మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును రాత్రి వేళల్లో కూడా ఆదర్శంగా ఉందని, వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటూ విధులను క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అలాగే రోగులతో మాట్లాడి వారికి రాత్రి వేళల్లో అందుతున్న సదుపాయాలు మరియు వారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో రాత్రిపూట అందుబాటులో ఉన్న వైద్యులు మరియు సేవలను పరిశీలిస్తూ ఉండగా సుమారు 2 గంటల సమయంలో 108 వాహనంలో అవాంఛ గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో రావడం జరిగిందని, అట్టి మహిళకు ఆసుపత్రి వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి సాధారణ కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా ఉంచడం హర్షణీయమని కొనియాడారు. అదేవిధంగా సుమారు ఉదయం 3 గంటల ప్రాంతంలో కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం చూసి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి వైద్య శాఖలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.